ఒకప్పుడు సినీ పరిశ్రమను ఏలేసింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో కుర్రకాళ్ల కలల రాణిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐపీఎల్లో భారీగా సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేస్తోందో తెలుసా? దక్షిణాది సినీ రంగంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్డమ్ అందుకుంది. కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్లో కోట్లు సంపాదిస్తోంది. తనే హీరోయిన్ ప్రీతి జింటా. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తెలుగులో మహేష్ బాబు జోడీగా రాజకుమారుడు చిత్రంలో నటించింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైన ప్రీతి జింటా ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తోంది. ఆమె యాజమాన్యంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 చివరి రౌండింగ్లోకి ప్రవేశించింది. క్వాలిఫైర్ 2 రౌండ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా సహా యజమాని. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు దాదాపు 183 కోట్లు. ఇండస్ట్రీకి కొంతకాలంగా దూరంగా ఉన్న ఆమె వ్యాపారం, బ్రాండ్ ఎండర్స్మెంట్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంది. ఒక్కో బ్రాండ్ కోసం ఆమె 1.5 కోట్లు తీసుకుంటోంది. 2008లో ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహయజమాని అయింది. అప్పట్లో 35 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు దాదాపు 350 కోట్ల విలువను సాధించింది. 2008లో 76 మిలియన్లకు కొనుగోలు చేసిన జట్టు విలువ 2022 నాటికి 925 మిలియన్లకు పెరిగింది. ఐపీఎల్లో టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో యజమానులకు 80% వరకు వాటా ఉంటుంది. అలాగే స్పాన్సర్షిప్ ద్వారా కూడా పంజాబ్ కింగ్స్ జట్టు ఆదాయం పొందింది. ప్రీతి ప్రస్తుతం తన భర్త జీన్ గుడెనఫ్, 2 పిల్లలతో బేవర్లీ హిల్స్లో నివసిస్తోంది. ఆమెకు కలెక్షన్ LX 400, 12 లక్షలు, పోర్చెస్ మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ 58 లక్షలు, BMW వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.